1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. ఎక్కడున్నారు ఆ 1100 మంది? 250 మంది ఏమో ఆ హెలికాప్టర్ దగ్గర ఉన్నారు అని చెప్తున్నారు. ఏరి ఎక్కడ కనిపించలేదు 250 మంది. మీ టీడీపీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర పెట్టారేమో ఈ 1100 మందిని. జగనన్న దగ్గరికి రాకుండా ఆపడానికి పెట్టారు తప్ప జగనన్న రక్షణ కోసం ఏమాత్రం మీరు ప్రయత్నించిన పరిస్థితులు నిన్న కనిపించలేదు. తీసుకుంటే చాపర్లో ప్రయాణించే వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అన్ని రకాలుగా చాపర్ ఫిట్గా ఉంటేనా ఆ పైలట్ అనే అతను తీసుకువెళ్తాడు. ఎంత దారుణంగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారంటే పైలట్ వెళ్ళిపోవడానికి పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు అనేసి. ఒక విఐపి అతను Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిని ఆ విండ్షీల్డ్ ధ్వంసం అయిపోయిన హెలికాప్టర్లో ఎలా ధైర్యంగా తీసుకెళ్లగలడా పైలట్? ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి, అవన్నీ ప్రోటోకాల్స్ ఉంటేనా, అంత ఫిట్గా ఉంటేనా చాపర్ తీసుకెళ్తారు ఒక విఐపిని అనే విషయం మీకు తెలియదా? ఎంతసేపు జగనన్నని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారు తప్ప నిజాలు మీరు మాట్లాడరా? పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసింది ఎవరు? ఈరోజు తీసుకుంటే ఒక్క హోంగార్డ్నైనా మీరు నియమించారా? మీరు అధికారంలోకి వచ్చాక ఒక్క పోలీస్కైనా ఐఆర్ కానీ పిఆర్సీ కానీ డిఏ కానీ మీరు వేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు పోలీసుల్ని ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం కోసమే వాడుతూ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాడుతున్నారు తప్ప ఎక్కడైనా వాళ్ళకి స్వాతంత్రంగా పనిచేసుకునే అవకాశం మీరు ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు పోలీస్ వ్యవస్థని కరెక్ట్గా పనిచేయనిస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఎంతగా విచ్చలవిడిగా దొరుకుతాయా? మననే అనుకున్నాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే మంగళగిరి ఏరియాలోనే డ్రగ్స్ దొరికాయి. అంతకుముందు అదే జిల్లా హెడ్ క్వార్టర్ అయిన గుంటూరులో డ్రగ్స్ దొరికాయి. అలాగే తీసుకుంటే పోలీసుల్ని నిర్వీర్యం మీరు చేశారు కాబట్టే ఈరోజు రోజుకి 70 మంది మహిళలు చిన్నారుల మీద అఘాయిత్యాలు జరుగుతూ కేసులు నమోదవుతున్నాయి. 70కి పైగా కేసులు నమోదవుతున్నాయంటే ఇక్కడ శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు వాళ్ళకి భద్రత కల్పించలేదు అని గతంలో ఏ రోజైనా ఒక్క ఫిర్యాదైనా వచ్చిందా? ఎందుకంటే అంత చక్కగా మా ప్రభుత్వంలో మీ నాయకులకి భద్రత కల్పించడం జరిగింది. ఈరోజు మీరు మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి అడుగడుగునా కూడా భద్రత వైఫల్యం చూపిస్తూ కనీస భద్రత ఇవ్వని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది. గుంటూరు మిర్చియాడికి వెళ్ళినప్పుడు మీరు సరైన పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారా? అలాగే తీసుకుంటే కడప వెళ్ళినప్పుడు, అలాగే వినుకొండ వెళ్ళినప్పుడు, తిరుపతిలో శవ రాజకీయాలంట. అసలు శవ రాజకీయాలు చేసింది ఎవరు? మీరా మేమా? ఆ రోజు తీసుకుంటే మాచర్లలో రౌడీ షీటర్ను ప్రత్యర్థులు హత్య చేస్తే వెళ్ళి పాడిమో. అలాగే తీసుకుంటే గతంలో ఎక్కడ ఏ అమ్మాయి మీద ఏది జరిగినా కూడా అప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అబాండాలు వేస్తూ మాట్లాడిన నేచ రాజకీయం శవ రాజకీయం మీది కాదా నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఒక ఎస్ఐ స్థాయి ఉద్యోగి మీడియాలో చూడడం జరిగింది, ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని జగన్ అంటూ సంబోధిస్తూ ఎంత దారుణంగా మాట్లాడితే అతనికి సపోర్ట్ చేస్తూ ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఉందంటే ఎంత దారుణం. అంటే జగనన్నని ఎవరు జగనన్నని తిడితే వాళ్ళకి సపోర్ట్ చేయడమే మీ పనా?